వెల్కమ్ బ్యాక్. ఎస్బీఐతో లావాదేవీలను విత్డ్రా చేసుకోవాలి, లావాదేవీలను నిలిపివేయాలి అని చెప్పేసి సర్కార్ యోచిస్తోందా? మొన్న జరిగిన రాయదుర్గం భూ వివాదానికి సంబంధించి ముఖ్యంగా ఈ డెసిషన్ తీసుకుంటుందా? ప్రభుత్వానికి సంబంధించి లావాదేవీలు కనుక మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 80 to 85% ఎస్బీఐ బ్యాంక్తోనే ఉన్నాయి. సో అందులో ఉన్నటువంటి డిపాజిట్లు కావచ్చు, ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, ఆల్ ఓవర్గా పూర్తి స్థాయిలో ఇంకో బ్యాంకుకు బదిలీ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ దీనిపై ప్రతిపక్షాల నుంచి పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఒక సంస్థతోని, ఆర్థిక సంస్థతోని ఉన్నటువంటి విషయాన్ని, అంటే సర్కార్కి ఇక్కడ మళ్ళీ పర్టికులర్గా ఇది ప్రభుత్వ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంకులు అంటే ప్రభుత్వపరమైనటువంటి సంస్థలకు సంబంధించి వాటిని కాపాడుకోవాలి, లేదంటే వాటికి సంబంధించి ఈ అంశంలో పర్టికులర్గా కాంగ్రెస్ ఒక వైఖరితో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా డిపాజిట్స్ని తీసుకోవడం, లావాదేవీల నిలిపివేత దిశగా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు, నమస్తే అండి. అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్రా ఆనంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్రా ఆనంద్ గారు వినిపిస్తోందా? వినిపిస్తోందండి. అమర్నాథ్ గారు మీకు వినిపించిందా? వినిపిస్తుందండి. ఓకే. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే అండి. ముందుగా అమర్నాథ్ గారు, మీరే చెప్పాలి, ఈ ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి ఉన్నటువంటి లావాదేవీల నిలిపివేత దిశగా, అంటే మొన్నటి రాయదుర్గం భూమికి సంబంధించి ప్రభుత్వం కాస్త ఆగ్రహంగా ఉంది, వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంగా ఉంది, అందుకే ఈ డెసిషన్ వైపు అడుగులేస్తోంది అన్నటువంటి, ఇవి లీక్స్ అనాలా లేకపోతే వాళ్ళు ఇస్తేనే వాళ్ళు రాశారనాలా, అవన్నీ పక్కన పెడితే అటువంటి డెసిషన్ తీసుకుంటే గనక మీ ఒపీనియన్ ఏంటి? మొదట మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మన ప్రేక్షకులకు, మీకు అందరికి నమస్కారం. నమస్తే అండి. కొంచెం నా గొంతు బాగాలేదు, సో ఐ విల్ ట్రై టు కంటిన్యూ దిస్ వే. అయితే ఈరోజు ఎస్బీఐకి సంబంధించిన విషయంలో కావచ్చు, మొన్న మెట్రో ఫేజ్ 2 లోన్ విషయంలో కావచ్చు, ఈ రెండు విషయాలలో కూడా ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు, ఒక ముఖ్యమంత్రి హోదా కానీ లేకుంటే ముఖ్యమంత్రి స్థాయిని కానీ చాలా చాలా దిగజార్చే విధంగా ఉన్నది మేడం. ఎందుకంటే మొన్న కూడా ఇప్పుడు హెచ్ఎంఆర్ఐలు, ఎల్ఎన్టీ మెట్రో రెండు ఎంఓయూలు అయిపోయినాయి, ఐఆర్ఎఫ్సి లోన్ శాంక్షన్ చేసింది. ఆ తర్వాత డిస్బర్స్మెంట్ కోసం కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు పబ్లిక్ లోకి వచ్చి, అంటే వాళ్ళతో కూర్చొని జెంటిల్మెన్ లాగా జెంటిల్మెన్ టు జెంటిల్మెన్ మాట్లాడుకోవాల్సిన అంశాలను ప్రెస్ మీట్ లో మాట్లాడి, ఐఆర్ఎఫ్సి ఇస్తుందా ఇవ్వదా, లేకుంటే ఇస్తుందా చేస్తుందా, నేను ఢిల్లీకి వస్తున్నా, తాడపేడ తేల్చుకుందాము, ఇటువంటి మాటల వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము? అది ఒక ఆర్థిక పరమైన సంస్థ. ఎస్బీఐ కూడా అంతే. ఇప్పుడు ఎస్బీఐకి ఓనర్ ఎవరు ఉండరు, ఎస్బీఐలో ఒక మేనేజర్ ఉంటాడు, లేకుంటే ఒక ఎండి ఉంటాడు, ఒక సిఎండి ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన మాట్లాడే పద్ధతి ఏముంది? ప్రభుత్వము ఎస్బీఐకి రిజిస్టర్ చేసిన ల్యాండ్ను రీకవర్ చేయకుండా, రీకవర్ ప్రొసీజర్ కంప్లీట్ కాకుండా ఇంకొక కంపెనీకి అమ్మింది. ఇది చీటింగ్ అంటారా, డబుల్ రిజిస్ట్రేషన్ అంటారా? మరి ఏ విధంగా ప్రభుత్వాన్ని మనము నిందించాలి? దాన్ని పక్కన పెట్టి ఎస్బీఐ ప్రవర్తించిన తీరు బాగాలేదు అనేది ఎట్లా ప్రవర్తించాలి మరి ఎస్బీఐ? ఇప్పుడు మీరు కదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వం కదా. ప్రభుత్వం రికవరీ ప్రొసీజర్ ను పూర్తిగా ఫాలో కాలేదు కదా. సో ఈ విధంగా అటు అంటే ఆర్థిక పరమైన సంస్థలను, అంటే బ్యాంకులు, అంటే ఇటు బ్యాంకుకు సంబంధించి, అంటే ఏదైతే వాళ్ళు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందో అదేం చెయ్యలేదు కాబట్టి పర్టికులర్ టైం, ఇంత పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము తీసేసుకుంటామన్న లెటర్ పంపామంటున్నారు. ఆ తర్వాత ప్రకటన కూడా ఇచ్చాము అని చెప్తున్నారు. అలాంటి టైంలో కామ్గా ఉండి ఎప్పుడైతే వేలం అయిపోతుందో ఆ తర్వాత దానిపైన కోర్టుకు వెళ్ళారు అన్నటువంటిది, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒప్పుకొని ఆగిన ఉండి ఆ తర్వాత కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టుగా, తప్పు చేసినట్టు చూపించే ప్రయత్నం చేశారు అనేది. అంటే అట్లా కాదు మేడం. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలకు ల్యాండ్లు మనం ఇస్తాం, రైట్? ఎనీ గవర్నమెంట్, ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ఇచ్చింది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. దేశంలో అనేక ప్రాంతాలలో కూడా ఇస్తారు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా టీజీఐఐసి నుంచి సపోజ్ ఒక 2 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను అనుకోండి, మీరు 3 సంవత్సరాలలో షెడ్ కట్టాలి, 4 సంవత్సరాలలో ఎంప్లాయ్మెంట్ చేయాలి, 5 సంవత్సరాలలో
మీకు అదే టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టాలి, కట్టకుంటే మీకు ఈ విధంగా రికవరీ ప్రొసీజర్ ఉంటుందని రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మరి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం రికవరీ చేయాలి కదా. ఒక SBI కాదు, ఏ కంపెనీ వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోయినా, ఏ విధంగా వాళ్ళు ట్యాక్స్ బ్రాకెట్ లోకి రాకపోయినా, అనేక IT కంపెనీలకు కూడా SEZ రూపంలో ఇక్కడ మైండ్ స్పేస్ కావచ్చు, రహేజా కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అనేక కంపెనీలకు అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర నుంచి మొన్నటి వరకు KCR గవర్నమెంట్ వరకు అనేక మందికి ఇన్సెంటివ్స్ రూపంలో ల్యాండ్ ఇవ్వబడ్డది. ఎవరైతే అక్కడ ల్యాండ్ చేయకుండా, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా, ఎవరైతే అక్కడ వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయకుండా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రీకవర్ చేసే ప్రొసీజర్ కూడా ఉంది. దానికి సంబంధం లేకుండా మీరు రికవరీ ప్రొసీజర్ ను ఆనర్ చేయకుండా అగ్రిమెంట్లను పక్కన పడేసి మీరు ఏదో ఎట్లా ఉన్నదంటే ముఖ్యమంత్రి వ్యవహారం. ఇప్పుడు హైడ్రాను పంపించి పేదల భూములను, పేదల ఇల్లులు కట్టుకున్న ఇల్లులను కూలగొట్టి ఏదో ల్యాండ్ రికవరీ చేసినట్టు మీరు SBI తో కూడా అదే విధంగా ప్రవర్తిస్తామంటే ఎట్లా కుదురుతుంది మేడం? వాళ్ళు ప్రాపర్ అగ్రిమెంట్స్ వాళ్ళు చెప్తున్నా కూడా చాలా క్లియర్ గా, మేము డబ్బులు కట్టాము, మేము డబ్బులు కట్టి అంటే SBI చైర్మన్ శ్రీనివాసులు శెట్టితో ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాట్లాడారు, మౌఖికంగా అంగీకరించారు, ఇంకో దగ్గర ప్లేస్ ఇస్తామంటే కూడా ఒప్పుకున్నారు అన్నటువంటివి కూడా ఆ తర్వాత ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఆ తర్వాత ఇట్లా కోర్టుకు వెళ్ళారు. ఇదెంత అందుకు కోపం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ ఒక కేంద్ర మంత్రి హస్తం కూడా ఉంది అన్నటువంటి విమర్శ కూడా చేసినారు. బట్టగాల్చి మీద ఇష్యూలో ముఖ్యమంత్రి గారికి కొత్తగా ఏదైనా అవార్డు పెడితే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే ఇప్పుడు శ్రీనివాసులు శెట్టి ఎవరు మేడం? ఆయన SBI చైర్పర్సన్. ఎన్ని రోజులు ఉంటాడు ఆయన? ఆయనది ఓన్ బ్యాంక్ ఆయనదా? అట్లా ఉండదు కదా. చైర్మన్ గా ఉన్నంత కాలం నోటి మాటకు విలువ ఉంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టకుండా ట్రాన్స్ఫర్ అవుతుందా? సపోజ్ ముఖ్యమంత్రి గారికి మనం ఓరల్ గా, సార్ మా తమ్ముని కొడుకున్నాడు ఇట్లా కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి అంటే రేపటి నుంచి వెళ్ళి అక్కడ సంతకం పెట్టుకోను అంటాడా? చెప్పండి మీరు. ఓరల్ గా మాట్లాడే ఏం చిన్నపిల్లలు ఆటగా ఇది? ఓరల్ గా మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు. ఇదంతా పనికొచ్చే మాటలు కాదు మేడం. మీరు ప్రతిసారి గవర్నమెంట్ను, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి. బయట రాష్ట్రాలకు వెళ్తే మా ఇజ్జత్ పోతున్నది. ఎందుకంటే ఆయన పదే IRFC లోన్ గురించి ఎవరైనా ప్రెస్ మీట్ లో మాట్లాడతారా మేడం? డిస్బర్స్మెంట్ ప్రాసెస్ గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని తింటాడు. అసలు అర్థం ఉంది ఆయన మాట్లాడేదానికి? ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నీకు అపాయింట్మెంట్ ఇప్పియాలా? ఆయన మీ పిఏనా? ఓకే అమర్నాథ్ గారు, మళ్ళీ నేను రేపు ఢిల్లీ వస్తున్నా, నాకు అపాయింట్మెంట్ ఇప్పి బస్తీ మే సవాల్ ఏంది? మాటలు ఏంది? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి. మెట్రో పైన మనం మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. మెట్రో పైన మాట్లాడదాం ముందు. ఆయన ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను. ఓకే సుమిత్రా ఆనంద్ గారు, కేంద్ర మంత్రిని ఈ విధంగా మాట్లాడడం వల్ల ఆయన స్థాయి తగ్గించుకోవడమే తప్పితే సుమిత్రా ఆనంద్ నయా పైసా ఉపయోగం లేదు. సుమిత్రా ఆనంద్ గారు, గతంలో SBI భూములకు సంబంధించి ఈవెన్ గత ప్రభుత్వ హయాంలో కూడా తీసుకోవాలని అనుకున్నారు, కానీ ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో బ్యాంకుకి ఇచ్చినవి కూడా తీసుకొని వేలం వేస్తున్నారా అనేది ముందుకు తీసుకొస్తున్నారు మీరు అని అంటే? నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు, అమర్నాథ్ గారికి, మానవతా రాయ్ గారికి, HMTV ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. అభాండాలు వేయడంలో, నిందలు వేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ ఆది నుంచి అందవేసిన చెయ్యి. ఎన్నికలకు ముందు అదే అబద్ధాలను, మళ్ళీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ప్రభుత్వంలో ఉండి కూడా అదే అబద్ధాలను కొనసాగిస్తున్నది. మేమనడం కాదు, ప్రజలంతా ప్రశ్నిస్తా ఉన్నారు, అందరు ప్రశ్నిస్తా ఉన్నారు. మీ తీరు, మీ వ్యవహారము, మరి సామాన్యుల భూములకు రక్షణ లేని పరిస్థితి, సామాన్యుల భూములు, పేదల భూములు హైడ్రాతో మీరు లాక్కుంటారు. అట్లాగే మీ లీడర్లు డబుల్ రిజిస్ట్రేషన్లు, ఒక్కొక్క భూమి ఒక్కొక్క ప్లాట్ నలుగురు పేర రిజిస్ట్రేషన్ చేస్తూ, ఏది అసలు భూములు కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన ఉంటే ఎంతవరకు సమంజసం? ప్రజలు ప్రశ్నించారా? బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా BRS ప్రశ్నించొద్దా? మీరు చేసే ప్రయత్నం చేసినండ్రి, మేము చేసే ప్రయత్నం చేసినాడు, మీరు ఏడున్నారు? మరి మీరు ఎందుకు ప్రశ్నించలేరు? ఆనాడు ఎందుకు బయట పెట్టలేరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు ఆ అంశానికి సంబంధించి?
బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం గాని ప్రశ్నించాల్సిన అవసరం మా మీద అంటే ఇది ఉంటుందా కాంగ్రెస్ వాళ్ళు అడిగినట్టు కాదనుకుంటా. గతంలో కూడా ఈ భూ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కూడా తీసుకోవాలన్నప్పుడు మేము అడ్డుకున్నాము, లైక్ ఈ విధంగా సంస్థకు సంబంధించి వచ్చింది అనుకుంటా కాదా? సరే, సంస్థకు సంబంధించి వచ్చినా వాళ్ళు అడ్డుకున్నారు, దానికి సంబంధించి మేము ఈ ఇష్యూ ఏం చేయలేదు కదా. అదే నిజమైతే ఈ ఎస్బీఐ సంస్థనే ప్రకటిస్తే దానికి సంబంధించి సరే మేము ఊరుకున్నాం కదా, ఇష్యూ ఏం చేయలేం కదా. నాకు దాని నాటి సమస్య గురించి నాకైతే సమాచారం లేదు, అయినప్పటికీ మేము ఊరుకున్నాం కదా. ఇట్లా రేవంత్ రెడ్డి గారు చేసినట్టు దాన్ని రాద్ధాంతం చేసి బజార్కి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం పరువు తీసే ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము పరువు తీసే ప్రయత్నం చేయలేదు కదా. ఈ స్థాయి వ్యవహారం దాన్ని రచ్చకిడ్చడము, దాంతో తగాదా పేచి పెట్టుకోండి, మేమైతే తగాదా పెట్టుకోలేదు కదా, పేచి పెట్టుకునే దిశలో మేము అన్ని రద్దు చేసుకుంటాము, ఈ ఎస్బీఐలో లావాదేవీలన్నీ నిలిపివేస్తామని హెచ్చరిక అయితే చేయలేదు, కొనసాగించినాం కదా. మరి అది రూల్స్ కు విరుద్ధం అని అంటే ఒకవేళ వాళ్ళ అభ్యంతరం చెప్తే ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వము వైదొలిగింది కదా, ఆ ప్రయత్నం చేయలేదు కదా. ముఖ్యమంత్రి గారు ఈ బెదిరింపు ధోరణి పాల్పడడం ఎందుకు? సంస్థతో, ఎస్బీఐ సంస్థతో ఈ బెదిరింపు ధోరణి పాల్పడడం ఎంతవరకు సమంజసం? 72వ ఢిల్లీ పర్యటనలో సీఎం గారు ఉన్నట్టున్నారు. మరి ఈ విషయం ఇప్పుడు తాను అమర్నాథ్ గారు చెప్తారు లేఖ రాయడం ఏంటని, ఇద్దరు దొందే అండి. కిషన్ రెడ్డి ఈ రాష్ట్ర పార్టీ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా లేఖ రాసి మాకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి, 420 హామీల గురించి మేము ప్రశ్నించాలి, అడగాలి అని. మరి మీ సుమిత్రానంద్ గారు, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉందని అనుకుంటున్నా. నిజంగా ప్రజల 24 అవునా? వినపడతలేదండి? ఇప్పుడు వినిపిస్తోంది, మళ్ళీ వినపడుతుందండి. వినిపిస్తోంది. అయితే రెండు పార్టీల వైఖరి తెలంగాణ ప్రజల పట్ల అదే ఉన్నది. నిజంగా ప్రజల పక్షాన ఉంటే రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఇప్పించాల్సిన అవసరం లేదు. ఇద్దరికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, రాష్ట్ర ప్రజల క్షేమం ముఖ్యం అనుకుంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 420 హామీలు అమలు జరిగిన తీరు మీద వీళ్ళు రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారితో కానీ చర్చలు జరపొచ్చు, ప్రశ్నించవచ్చు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప పసలేని ఈ లేఖల వ్యవహారము మాకు ఏదైతే అపాయింట్మెంట్ ఇప్పియండి అని చెప్పేసి, పిఎం అపాయింట్మెంట్ ఇప్పియండి అని కాంగ్రెస్ చేస్తున్నా, ఇటు రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పియమని బీజేపీ చేస్తున్నా, ఇదంతా ఒక ప్రచార ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి లేని వ్యవహారం లాగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారండి. ఓకే, మానవతరాయ్ గారు, ఏదైనా సంస్థకు భూమి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత ప్రభుత్వం రికవరీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆ రికవరీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చెయ్యకుండానే ఈ విధంగా వేలం ప్రాసెస్ కంప్లీట్ చెయ్యడము అనేది ఇక్కడ పాయింట్. సో అక్కడ కనుక వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ లేకుండా, టైటిల్ వాళ్ళ పేరు మీద లేకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి అటెంప్ట్ చేసేటువంటి అవకాశమే ఉండేది కాదు. సో ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ ఒక దురుద్దేశం స్పష్టంగా కనపడుతుంది. ఆయన రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయారని స్పష్టం అర్థమైపోతుంది. అసలు ఈ ఒప్పందం 2010లో భూమి కేటాయింపులు ఆ రోజు ఎకరం 13 కోట్లు ఉంది అక్కడ. అంటే అసలు రేటు 40 కోట్లు ఉంది. అంటే ఇట్లాంటి ఎస్బీహెచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు చాలా మందికి, 3000 మందికి ఉపాధి వస్తుంది ఇక్కడ అని చెప్తే, ప్రభుత్వము టీజీఐఐసి ద్వారా 40 కోట్లలో చేసే భూమిని 13 కోట్లకే ఇచ్చింది. కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పోయిన తర్వాత, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మీరు ఏ నిర్మాణాలు చేపట్టలేదు, మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పింది. భూసేకరణ చట్ట ప్రకారం ఏ సంస్థ అయినా సరే ప్రభుత్వ భూమిని తక్కువ రాయితీకి వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఆ యొక్క పని చేయకపోతే, 5 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టకపోతే భూసేకరణ చట్టం 2013 101వ నిబంధన ప్రకారం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వాలకు, కార్పొరేషన్లకు ఉంటుంది. అయితే 12 ఏళ్ళైనా 13 ఏళ్ళైనా నిర్మాణం చేయకపోయేసరికి ఆ
22 జనవరి నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులు రద్దు చేసింది. భూ కేటాయింపులు రద్దు చేస్తే 2017లో ఎస్బీఐలో విలీనమైపోయింది. తర్వాత ఎస్బీఐ వాళ్ళకు అన్ని ఆస్తులని సంక్రమించి ఎస్బీఐ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. ఆ రోజు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వివాదం పరిష్కారం కావాలని మీరు ప్రత్యామ్నాయంగా మీరు నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి మీ ఆ పిటిషన్ ఉపసంహరించుకోండి, ప్రత్యామ్నాయంగా మీకు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పరిధిలో అదే విలువైనటువంటి భూమిని ఇస్తాం, మీరు అక్కడ నిర్మాణాలను సరైన సమయంలో చేసుకోవాలని చెప్తే దాన్ని అంగీకరించారు సూత్రప్రాయంగా. పిటిషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధానాన్ని ఎస్బీఐ అధికారులు చెప్పారు. ప్రాంతీయ అధికారులు ఉంటారు కదా హైదరాబాద్ పరిధిలో, ప్రాంతీయ అధికారులు మరో భూమిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఇచ్చే ప్రాంతానికి వెళ్ళారు, అంతా బాగానే ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హక్కు ప్రకారం టీజీఐసి ద్వారా వేలం ప్రకటించింది. అంటే వేలం ప్రకటించిన తర్వాత ఆ భూమిని 2 ఎకరం 235 కోట్లకు అమ్ముడు పోయిన తర్వాత అంతా మొత్తం భూమిని బదలాయింపు చేసే సమయంలో వీళ్ళు కోర్టు పోవటం అనేది దురుద్దేశపూరితం కాదా? దీని వెనక ఎన్ని శక్తులు నడిచినాయి అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలో కొంతమంది ఆలోచనలో ఉన్నారని చెప్పి స్పష్టమైపోయింది. అంటే ఏ నిధులు రానియద్దు అంటే 235 కోట్లు 5 ఎకరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మానవతరాయ్ గారు టైటిల్ వాళ్ళ పేరు నుంచి తొలగించకుండా అప్పుడే వేలం దాకా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు అంగీకరించారు కదా. ఇప్పుడు వాళ్ళు మౌఖికంగా అంటే ప్రభుత్వంతో ఉన్నటువంటి లెక్కలు మౌఖికంగా జరిగితే అవి యాక్సెప్టబుల్ అవుతాయి. మౌఖికంగా అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, బీఆర్ఎస్ హయాంలోనే రద్దు చేసినటువంటి అంశాలు ఇవన్నీ. రద్దు చేసిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గం అంగీకరించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళకి ఏముండదు. హైకోర్టు పోయినా భూసేకరణ చట్టం ప్రకారం 101 నిబంధన ప్రకారం కోర్టులో కూడా వాదనలు ఉంటాయి. ఆ కోర్టు కూడా ఏం చేస్తుంది, నువ్వు నిర్మించినవా కట్టినవా 10 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల తర్వాత కూడా నిర్మించకపోతే తప్పు కదా, అట్లయినా మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు బీజేపీ నాయకులు ఒక పక్క నిధులు ఇవ్వకపోగా రాష్ట్రం ఇవాళ ఏముంది ఆర్థిక సూచీలో ఆరోగ్య సూచీలో ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ స్థానం 29.6% అయితే 69% తెలంగాణ ఉన్నది. అప్పుల నియంత్రణ గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిస్తే అప్పుల నియంత్రణలో అంటే పొదుపు పాటించడంలో రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పి ఆ సూచికలు నిన్ననే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కుట్రపూరితంగా మెట్రోకి వీళ్ళిచ్చే డబ్బులు కాదు అవి. జపాన్ సంస్థ జికా అనే వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు రైల్వే కార్పొరేషన్లో ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు జమ చేశారు. ఆ నిధులు విడుదల చేస్తే ఏమైంది, ఎల్ఎన్టీకి ఆ యొక్క డబ్బులు 13,537 కోట్లు చెల్లిస్తే 33,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రజాపరమైతి. ఇది బీజేపీకి ఇష్టం లేదు. ఎట్లా చేసి ప్రైవేటుడు దోచిపెడితే అందులోంచి దొబ్బొచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళకున్నది. కాబట్టి ఎవడైనా ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ ఆస్తులు కావాలనుకుంటాడు కానీ ప్రైవేట్ పరం చేయాలనుకుంటాడా? ఇవన్నీ బుద్ధి లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. కాబట్టి మేమేమంటామంటే అక్కడ కూడా ఏం పెట్టారు, అకౌంట్ లోన్ ఆఫ్ క్రెడిట్ అని ఉంటుంది. అంటే నేరుగా అప్పు తీసుకునే వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోదు. అట్లా కాకుండా మొన్న 15వ తారీఖు గడువు అయిపోయింది, మళ్ళీ పెంచినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇవ్వకుండా కొర్రీలు పెట్టే విధంగా ఎస్క్రో అకౌంట్ అంటే మూడో వ్యక్తి అంటే తీసుకునే వాళ్ళ ఖాతాలో కాకుండా మూడో వ్యక్తి బ్యాంక్ ఖాతాలో పోతాయి. అంటే ఆ బ్యాంకు దగ్గర నుంచి దరఖాస్తులు పెట్టుకొని అప్లై చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే తడిసిపోకుడైంది. అంటే సమయం వృధా అవుతుంది. కాబట్టి కావాలని రకరకాల ప్రయోగాల ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ పరిపాలన అంటే వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఆలస్యం అయ్యేదంతా కేంద్రం కొన్ని ప్రతిపాదనలు పెట్టింది, ఆ ప్రతిపాదనలకు మీరు ఒప్పుకోకపోవడం వల్లనే. ప్రతిపాదనలు ఎల్ఎన్టీకి ఎల్ఎన్టీ వాళ్ళు చేతులు ఎత్తేసింది. ఫేజ్ 1 ఫేజ్ 2 కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల తీవ్ర జాప్యం వల్ల 7,000 కోట్లు నష్టపోయారు వాళ్ళు. ఎల్ఎన్టీ వాళ్ళు నష్టపోతే 2వ దశ విస్తరణ మీరు చేయమంటే మేము చెయ్యము, మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 50x50 మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతే కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. మీరు 50% కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50%. ఎందుకంటే 33,000 కోట్ల ఆస్తులు. అందుకే మేమేమంటున్నాం, నిరభ్యంతర పత్రం ఎన్ఓసి ఇవ్వమంటున్నాం. మీరు ఇవ్వకపోతే మేము ప్రైవేట్ బ్యాంకులను తెచ్చుకుంటాం, మీ దగ్గర నుంచి అయితే 4% వడ్డీ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి అయితే 8% వడ్డీ. ప్రజలకు ఉపయోగపడే మెట్రోని పూర్తి చేస్తామంటే దానికి సస్యమీర అంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఇలా పని కట్టుకొని పోయి కేంద్ర మంత్రులను కలిసి ఎస్బీఐ నిర్వాహకం వల్ల ఎస్బీఐ అసలు చైర్మన్కి ఏంది ఇది, అసలు ఈ చట్ట వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తారు వాళ్ళు? అందుకే ప్రభుత్వ ఈ లావాదేవీలు అంటే బ్యాంకుతో ఉన్నటువంటివి అన్ని కూడా నిలిపివేయడం అనేది
తప్పకుండా మరి వాళ్ళు చేసిన తప్పుకు ఉపసంహరించుకుంటాం. తప్పే ఉంది అది. ఆ బ్యాంక్ కాబట్టి ఇంకో బ్యాంకు పోతాం, ఇంకో కేంద్ర బ్యాంకు పోతాం. మేము కేంద్ర ప్రభుత్వం నడపబడే ఉన్న గుర్తింపు పొందినటువంటి ఆర్బీఐ పరిధిలో ఉన్న బ్యాంకులకు పోతాం. తప్పే ఉంది. వాళ్ళు ఆ విధంగా దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు నెల వారి 5-6 వేల డబ్బులు బ్యాంకుకు సంబంధించి ఓన్లీ డిపాజిట్లు మనకు ఎస్బీఐలో అప్పులేం లేవా? ఎస్బీఐలో అంటే రాష్ట్రానికి సంబంధించి ఏమైనా కార్పొరేషన్ల పరిధిలో వందల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి అందులో. ఓకే, అప్పుడు మీరు బ్యాంకు ఎస్బీఐ నుంచి తీసుకోరు, బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం బాండ్లను పెట్టేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటే ఒక బ్యాంకు పెద్ద ఈ రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు సేకరిస్తాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మన నెలవారీ కానీ మొత్తం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఉద్యోగులు జీతభత్యాలు కానీ ఇతర అంశాలు కానీ 5-6 వేల కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇంత దుర్మార్గంగా ఒక బ్యాంక్ అనేది వ్యవహరించడం ఇది మొదటిసారి. దీని వెనక తప్పకుండా బీజేపీ నాయకత్వం ఉంది. అంటే ఈ విధంగా వచ్చే నిధులను అడ్డుకోవటం, రాష్ట్ర ప్రగతికి అడ్డుపడితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి, మేము రాజకీయ పబ్బం గడుపుకోవాలి, రేపు అధికారంలో రావాలి అనే దురాశతో ఉన్నారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దురాశ దుఃఖానికి చేటు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మొత్తం మాట్లాడేది అబద్ధాలు వాళ్ళు. కాబట్టి అబద్ధాలే మాట్లాడుకుంటారు. ఏం తెలవకుండా ఎస్బీఐ ఒప్పందాలు తెలవకుండా ఇక్కడికి వచ్చి మొత్తం కాంగ్రెస్ చేసిందని చెప్పి పాట పాడితే నవ్వుతున్నారు జనాలు కూడా. బీఆర్ఎస్ అమర్నాథ్ గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసిండు. ఇప్పుడు వారు మాట్లాడేది ఎట్లా ఉన్నదంటే, మొట్టమొదట ఏదైనా సరే ఒక ప్రభుత్వం, ఏ పార్టీ అయినా ఉండనియండి, ఒక ప్రభుత్వము ఒక ప్రైవేట్ సంస్థకు కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కానీ మీరు ల్యాండ్ కేటాయించినప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ ప్రకారము కొన్ని రూల్స్ ప్రకారం కేటాయిస్తారు. దాని రికవరీ కూడా అదే అగ్రిమెంట్ ప్రకారం అదే రూల్స్ ప్రకారం చేసుకోవాలి. మీరు టైటిల్ బదిలాయింపు జరగకుండా, ఇప్పుడు ఎంఆర్ఓలు మీ మాట వినేటోళ్ళే ఉంటారు కదా, మీ డిపార్ట్మెంటే ఇదే గవర్నమెంట్ మిషనరీ కదా, ఆర్డీఓ ఇదే గవర్నమెంట్ మిషనరీ, కలెక్టర్ ఇదే గవర్నమెంట్ మిషనరీ. మీకు నిజంగా రికవరీ చేయాలనుకుంటే ప్రాపర్ ప్రొసీజర్ లో రికవరీ చేయాలి. అసలు వాళ్ళకు కోర్టుకు వెళ్ళే అవకాశమే ఉండదు కదా. ఇప్పుడు మేడం ఒకటే విషయం, ఈ ప్రభుత్వం ఏంటంటే ఏ విధమైన చేసి, ఎందుకంటే కట్టే దమ్ము లేదు, మెట్రో ఫేజ్ కట్టే దమ్ము లేదు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కట్టే దమ్ము లేదు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టే దమ్ము లేదు. చేతగాని ప్రభుత్వము ఏం చేస్తున్నది, ఈ పద్ధతి ప్రకారము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని తిట్టాలి, లేకుంటే కేంద్ర మంత్రుల మీద దుమ్మెత్తిపోయాలి, బట్ట కలిసి మీదేయాలి. ఫైనల్ గా మేమైతే ఏం చేయలేకపోయినాం, ఎందుకు చేయలేకపోయినాం అని ప్రజలు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, కేంద్ర ప్రభుత్వము చేయాల్సిన పనులు చేయలేదు కాబట్టి మేము ఏ డెవలప్మెంట్ చేయలేకపోయినాం, 5 ఏళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నాము కుర్చీలో. ఇది వాళ్ళు చెప్పాలనుకుంటున్న ఒక పెద్ద కుట్ర. ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా ఆయన ఏమి చేయలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఢిల్లీలో వెళ్తే ఎవరు అప్పించేటోళ్ళు దొరకలేరు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఐఆర్ఎఫ్సి. అంటే అమర్నాథ్ గారు, అంటే ఈ వేలానికన్నా ముందు కూడా బ్యాంక్ చైర్మన్ తో కావచ్చు మిగతా వాళ్ళతో సంప్రదింపులు జరపడం జరిగింది. సో ఇవన్నీ సాఫీగానే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 2022 రద్దు చేసింది. వీళ్ళు కోర్టుకు పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఉపసంహరించుకుంటే ఇంకో చోట భూమి ఇస్తామంటే అంగీకరించారు. 2.5 ఎకరాలు ఎక్కడో ఇస్తా అన్నట్టు ఉపసంహరించుకొని మళ్ళీ వేలం వేసిన తర్వాత కోర్టుకు పోవడం అనేది ఆలోచన చేయండి. ఒక్కసారి వినండి నేను మాట్లాడేది. ఇప్పుడు హైకోర్టులో కేసుకు వెళ్ళారు జూలై 2022 అని మీరే చెప్తున్నారు కదా. హైకోర్టుకు వెళ్ళినప్పుడు అసలు హైకోర్టులో దాని విషయం పూర్తిగా తేలకుండా, టైటిల్ చేంజ్ కాకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ బదిలీ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న పేపర్ చూపించండి. తర్వాత బదలాయింపు చేయడమే ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఒకసారి ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ప్రత్యామ్నాయ బదిలీ జరిగిందా మరి? మానవతరాయ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, ఫైనల్ గా మీ సమాధానం తీసుకుంటా ప్లీజ్. ఉద్దేశం వాళ్ళది. ఓకే, ఇప్పుడు నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బదిలీ జరిగినట్టు లేకుంటే ల్యాండ్ రికవరీ అయినట్టు టైటిల్ చేంజ్ అయినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టు ఈ 4 అంశాలలో ఏది పేపర్ మీద పెట్టుకోలేదంట, కానీ మీరు ఆక్షన్ మాత్రం చేసేస్తారు. ఇప్పుడు ఇది వినడానికి ఎట్లుంది మేడం? అసలు ఎవరైనా చిన్న 5వ తరగతి పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కథ చెప్పండి, కాకమ్మ కథలా? హక్కులున్నాయి, మీరు ప్రభుత్వం మీరు చందమామ కథలు రాస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తుంది. కాకపోతే
మీకు కాంగ్రెస్ తుత్తర? ప్రభుత్వానికి వచ్చే నిధులను అడ్డుకోవడం వాటికంతా. మీకు తుత్తరెందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం ఇది రెండు రాష్ట్ర రద్దు చేసిన ప్రభుత్వం తర్వాత అయ్యా బాబు. మరి టైటిల్ ఇది ఎట్లా రాష్ట్ర ఉంటుంది? ఓకే, చూద్దామండి కోర్టు ఎటువంటి రద్దు తీర్పు చేసిన ఇస్తుంది తెలంగాణ ఏంటి. నేను ఐ జస్ట్ గివ్ సర్టన్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు 2020లో వీళ్ళు మొట్టమొదటిగా బ్యాంక్ ఏం చేసింది, బ్యాంకుకు వీళ్ళు నోటీస్ పంపించారు అప్పుడు ప్రభుత్వం. సరే, సబ్సిక్వెంట్ గా 2022లో ఆ ఏది రికవరీ ప్రొసీడింగ్స్ ను క్యాన్సల్ చేస్తున్నారు, ప్రభుత్వం క్యాన్సల్ చేసింది అప్పటి ప్రభుత్వం అని బ్యాంకు చెప్తున్నది. మరి దానికి సంబంధించి అది చేశారా చేయలేదా అనేది ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి కదా మేడం. ఓకే అమర్నాథ్ గారు, యాక్చువల్ గా దానికి సంబంధించి అయితే క్లారిటీ అయితే లేదు, రికవరీ చేసినట్టుగా లేదు, టైటిల్ వాళ్ళ పేరు మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. బట్ 5 ఏళ్ల తర్వాత వస్తుంది అన్నటువంటి దీంతో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్టిమేట్ గా ఇది ప్రభుత్వానికి వచ్చేదే అయినప్పటికీ ప్రాసెస్ ప్రకారం ఎక్కడో వెళ్ళలేదు అనేది అయితే అర్థమవుతోంది. బట్ చూద్దాం. అయితే కాకపోతే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మౌఖికంగా వెళ్ళినప్పుడు అంతా స్మూత్ గానే జరిగింది, అంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ మీటింగ్స్ కానీ వాళ్ళు ఇట్లా ఇస్తాము 2.3 ఎకరాలు ఫలానా చోట ఇస్తాము ఇవన్నీ జరిగాయి. సో వీళ్ళు ఒప్పుకున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్ గా మరి వీళ్ళకి ఏమైనా నిధులు అవసరమైనాయో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇమ్మీడియట్ గా వేలం ద్వారా ముందుకెళ్దాం అన్నట్టుగా అనిపించింది. అంటే టోటల్ సినారియో చూస్తే నాకైతే అర్థమవుతోంది అది. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు కావాలని ఏదో చేస్తున్నారు, బదనం చేసేటువంటిది చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి అనిపించింది. మరి చూద్దాం, లావాదేవీలను నిలిపేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఢిల్లీకి అయితే సీఎం గారు పోతున్నారు. మరి ఏం మాట్లాడతారు ఏంటి, ఈ ఎస్బీఐ విషయం తేలుస్తారా లేదంటే మెట్రోకు సంబంధించి మాట్లాడతారా? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. అందుకోసమే నేను ఈ కన్క్లూడింగ్ పాయింట్ చెప్తున్నాను. మెట్రో అంశానికి సంబంధించి ఏంటి, ఇప్పుడు కావాలనే ఎంతో కష్టపడి వేరే సంస్థల నుంచి తెప్పించి ఐఆర్ఎఫ్సి దగ్గర ఉంచి అవి తీసుకోవడానికి మళ్ళీ అక్కడ ఉంచినంత మాత్రాన్ని అది కాదు కదా, రోజుకో 2.5 కోట్ల వడ్డీ ఏదో పడుతుందంట. సో రకరకాల ప్రతిపాదనలు, రకరకాల కొర్రీలు కేంద్రం దగ్గర నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ప్రస్తుత మన గవర్నమెంట్ అంటోంది. ఏంటి ఇప్పుడు మేడం జ్యోత్స్న గారు, ఒక సామెత ఉంది, ఆడలేక మద్దెల ఓడు అని. సో తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పర్టికులర్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇప్పుడు 2025లో ఖట్టర్ గారు అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు వీరికి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు డిపిఆర్ లో ఈ క్లారిటీ ఇవ్వలేదు మేడం, కరెంటు బిల్లులు ఎవరు చెల్లిస్తారు, ఏ విధంగా దాని ప్రాసెస్, అది కూడా డిపిఆర్ లో పెట్టలేదు అనే క్వశ్చన్ వేసారు. దానికి ఆన్సర్ చేయలేడు మేడం. చిన్న పిల్లడు ఆ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ చేస్తాడు. రెండోది, ఇప్పుడు మీరు మెట్రో ఫేజ్ 1 లో హెరిటేజ్ అంటే కల్చరల్ హెరిటేజ్ కింద మీరు మొత్తం 11 కిలోమీటర్లు ఫలక్నామా వరకు కంప్లీట్ చేయాల్సింది ఎంజీబీఎస్ దగ్గర ఆపిర్రు. దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు మెట్రో ఫేజ్ 1 లో అర్ధాంతరంగా మీరు ఆపాల్సి వచ్చింది. మీరు హైకోర్టులో మీ దోస్తు ఎంఐఎం, ఆయన పేరేంది, అసదుద్దీన్ ఓవైసీ మీ దోస్తు ఉన్నాడు కదా, ఆయనకు వ్యతిరేకంగా మీరు ఇప్పటి వరకు అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఇప్పుడున్న బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేయలేదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఫైల్ చేయలేదు. అది అట్లా అర్ధాంతరంగా కోర్టులో ఉన్నది కేసు. మరి అది ఎవరు కంప్లీట్ చేస్తారు అనే ప్రశ్నించొద్దా? ఆ తర్వాత మూడోది ఏంది, మీరు ల్యాండ్ అక్విజిషన్ ఏమో 90% అయిపోయిందని అబద్ధం చెప్తున్నారు, కానీ పేపర్ మీద కేవలం 14-15% మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ అయినట్టు మీ రిపోర్ట్ చెప్తున్నది. మరి దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది? ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పలేదు కాబట్టి ఆపారంటున్నారా, లేదంటే కేంద్రం కొన్ని ప్రతిపాదనలు ముందు పెట్టింది అంటే ఫేజ్ 1 ఫేజ్ 2? అదే మేడం చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ క్లారిటీ అడిగింది, దీనికి క్లారిటీ ఇవ్వలేదు. 4వ పాయింట్ ఏంది, మీరు దయచేసి మొరటోరియం అంటే ఇప్పుడు బ్యాంకు లోన్, నేను కొంచెం టెక్నికల్ గా చెప్తాను. బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కోసము 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మొరటోరియం పీరియడ్ ఇస్తుంది. అంటే 5 ఏళ్ల తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాం, ప్రిన్సిపల్ పే చేయం. ఇది లార్జ్ ప్రాజెక్టులు అన్నిటికీ వర్తించే, అది కేంద్రం తీసుకున్నా రాష్ట్రం తీసుకున్నా. ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నప్పుడు మీరు దయచేసి మెయింటెనెన్స్ పైన, మెట్రో మెయింటెనెన్స్ ఈ రోజు మెట్రో మెయింటెనెన్స్ కు 470 నుంచి 550 కోట్లు అవుతున్నది. మీరు టికెట్ నుంచి వచ్చే ప్రైజ్ మెయింటెనెన్స్ అంతా కలిపితే ప్రతి సంవత్సరం మెట్రో దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు లాస్ అవుతున్నది. సో ఇటువంటి లాస్ లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మెయింటెనెన్స్ పైన, మెట్రో ఏ విధంగా మేనేజ్ చేయాలి దానిపైన, ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలి దానిపైన దృష్టి కేంద్రీకరణ చేయండి. మీరు వెంటనే ఈఎంఐ కట్టి లోన్ ను తీర్చే ఉపాయం చేయకండి అని రాష్ట్రానికి ఇప్పుడు అమర్నాథ్ గారు, లోన్ శాంక్షన్ అయ్యే కన్నా ముందే మీరు ఎట్లా కడతారు, దీన్ని ఎట్లా కట్టగలుగుతారు ఏంటి అవన్నీ చూసిన తర్వాతే కదా లోన్ అనేది ఇవ్వడానికి ముందుకు వస్తాయి బ్యాంకులు.
నేను వెళ్తున్నా అంటే అవేమి ఇప్పుడు వాళ్ళకి కట్టే స్తోమత లేదు, ఏదో ఇచ్చేస్తున్నాం కడితే గట్టిలు లేకపోతే లేదు అన్నది వాళ్ళకి ఎంత ఆస్తున్నది, ఏమైనా ఇచ్చైనా కట్టగలుగుతారా, టికెట్లు ఎంత వస్తున్నాయి, యాడ్లు ఎంత వస్తున్నాయి, కమర్షియల్ స్పేస్ ఎంత ఉన్నది, ఇవన్నీ లెక్క చూసుకొనే ఒకవైపు అప్పు అయితే పుట్టించుకోగలిగారు. అదే కదా చెప్పేది నేను, వీళ్ళు అప్పు పుట్టించినప్పుడు ఏవైతే కండిషన్స్ రాసిరో మేము ఇచ్చేస్తామంటే జనరల్ గా ఎనీ ప్రాజెక్ట్ లో ఏమైతుందంటే శాంక్షన్ ఇచ్చిన తర్వాత బిఫోర్ డిస్బర్స్మెంట్ ఈ 4 పనులు చేయాలి అని వాళ్ళు కండిషన్ పెడతారు. ఆ 4 పనులు చేయకుండా ఈయన 5వ పని చేస్తుండే. ఏం చేస్తున్నాడు ఈయన? ప్రెస్ మీట్ పెట్టి తిడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వ మంత్రులను తిడితే లోన్ వస్తుంది అని డిస్బర్స్మెంట్ కండిషన్స్ లో ఉన్నదా? మరి చెప్పండి రేవంత్ రెడ్డి గారు. డిస్బర్స్మెంట్ కండిషన్ లో కిషన్ రెడ్డి గారిని తిట్టడం వల్ల మీకు లోన్ డిస్బర్స్ చేస్తాము అనే రూల్ ఉందా? కొంచెమైనా సిగ్గుండాలి కదా. మనం మాట్లాడుకుంటున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ఏంది? ఒకటి అంటే ఈ అప్పు పుట్టింది కానీ రావట్లేదు అని అంటే ఇద్దరి దగ్గర నుంచి క్లారిటీ అనేది మిస్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ విమర్శలే ప్రతి చోట కనిపిస్తున్నాయి తప్ప. కిషన్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. దయచేసి మీరు ఏదైతే డిస్బర్స్మెంట్ కండిషన్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయండి. ఈ రోజు కూడా ఐఆర్ఎఫ్సి లోన్ ఇవ్వమని చెప్పలేదు. ఐఆర్ఎఫ్సి చైర్పర్సన్ దూబే గారు బయటకు వచ్చి ఎక్కడ కూడా లూజ్ స్టార్ట్ చేయలేదు. ఒక ముఖ్యమంత్రి లూజ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఐఆర్ఎఫ్సి చైర్పర్సన్ ఒకసారి సుమిత్ర గారి వాయిస్ కూడా తీసుకున్న తర్వాత జస్ట్ గివ్ మీ 30 సెకండ్స్ మేడం. కన్క్లూడింగ్. ఐఆర్ఎస్సి చైర్పర్సన్ ఏం చెప్పిండు? ఆ రోజు మే 25వ తారీఖు అయితే ఏదైతే చెప్పిండో అదే ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నారు. వాళ్ళు అసలు మధ్యలో ఏం మాట్లాడలేదు. వీళ్ళు పదే ప్రెస్ లో వచ్చి ఇష్టం ఉన్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని తిడితే ఐఆర్ఎఫ్సి లోన్ ఇస్తుందని మీకు చెప్పిర్రా? పోనీ ఐఆర్ఎఫ్సి లోన్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఇందాక జైకా రుణం కోసం వెళ్ళినప్పుడు మరి మీరు కిషన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? చెప్పండి. ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే ఇటు రాష్ట్ర ప్రజలను అటు కాంగ్రెస్ హైకమాండ్ ను నమ్మించాలని, బీజేపీతో తనకేం లాలూచి లేదని, తాను బీజేపీ కాదని, బడే బాయ్ చోటే బాయ్ బంధం ఇదంతా ఉట్టిదే అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు బీజేపీని నిందించడం. సరే, మీరు ఏదైనా రాజకీయ ఆరోపణలు చేసుకోండి, కానీ ప్రజా రవాణా వ్యవస్థలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరగొద్దు కదా. హైదరాబాద్ వాళ్ళ విశ్వనగరం, ఇక్కడ ఎంత ట్రాఫిక్ సమస్య ఉన్నది, దాని నివారణకు మెట్రో ఎట్లా ఉపయోగపడుతుంది అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంగా ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 కలపాల్సిందే అనేటువంటి ప్రతిపాదన అటు బీజేపీ చేయడం, ఇటు దీన్ని ప్రభుత్వం ఎల్ఎన్టీకి సంబంధించి నష్టాలు వస్తున్నాయి, మేము దీన్ని చెయ్యలేము అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. కాబట్టి మరి ఇదే ప్రజల కోసమే, ప్రజల సౌకర్యార్థమే మేమే దాన్ని ఎత్తికెత్తుకున్నామని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటప్పుడు ప్రజల గురించి ఆలోచించినట్టే కదా. ఇప్పుడు మొదటికే మోసం కదా, మొదటికే మోసం వచ్చినటువంటి పరిస్థితి మీరే చెప్పిండ్రు ఇందాక. రోజుకు 2.5 crores 2.5 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తున్నది. మరి ఇంకా భారం పడతా ఉన్నది కదా. పని జరగడం కాదు కదా, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఏ రకంగా కూడా ఫేజ్ 1 కు సంబంధించిన పనుల విషయంలో గానీ, ఫేజ్ 2 కు సంబంధించిన పనుల విషయంలో గానీ ఓటమిని అంగీకరించలేక ఇటు అటు తిట్టినట్టు చేసి ఇటు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధితోని ఈ పథకాల కొనసాగింపుకు, ఈ మెట్రోకి సంబంధించినటువంటి పనుల కొనసాగింపుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు లేదండి. అన్ని ఇందాక అమర్నాథ్ గారు చెప్పిండ్రు, కావాల్సిన అన్ని చేయకుండా, పూర్తి క్లారిటీ స్పష్టత లేకుండా దీనికి సంబంధించి వీళ్ళు ఏదైతే ఈ చర్యలు చేస్తున్నారో ల్యాండ్ దీనికి సంబంధించి కానీ, భూమి సేకరణకు సంబంధించి కానీ, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కానీ సమగ్రంగా పనులు జరగకుండానే వీళ్ళు కిషన్ రెడ్డి గారి మీదనో కేంద్రం మీదనో నెప్పం నెట్టే ప్రయత్నం చేయడం తప్ప ఇందులో చిత్తశుద్ధి అయితే ఉన్నట్టు కనిపించదు. పని చేయాలనేటువంటి సోయి స్పృహ అయితే ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి లేదు. అన్ని రంగాల్లో విఫలం చెందినట్టే మెట్రో విషయంలో కూడా అదే జరిగిందండి. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కేవలం తిట్లతోని లేదా ప్రశ్నలతోని ఇట్లాంటి వాటితోని పనులు సాగవు. చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం ఏది చేయాలి, ఎట్లా చేయాలి, సమయానికి తగినట్టుగా ఎట్లా చేయాలి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ. సుమిత్ర ఆనంద్ గారు, మెట్రోకు సంబంధించి అంటే తీసుకొచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేటు కూడా 4% అని అన్నారు.
సో ఐఆర్ఎఫ్సి నుంచి కొన్ని దగ్గర చూస్తే 7.5% ఉన్నట్టున్నది. ఈ లెక్కలు చూసుకున్నా కూడా మీ టైంలో దానికన్నా కూడా కాస్త తక్కువే కదా, అంటే మిగతా కొన్ని ప్రాజెక్ట్స్ వైజ్ కన్నా కూడా ఇంట్రెస్ట్ తక్కువ రేటుకే తీసుకొస్తున్నాము, ఇంత కష్టపడి చేస్తున్నాం, కావాలనే కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసమే, ఇదంతా ప్రజా ప్రయోజనం కోసమే. సో దీన్ని కూడా అంటే అవ్వదు, కాదు, చెయ్యలేరు, ఇదే వర్షంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోందని. అసలు ఒప్పందమే జరగకుండా గాలి మాటలు చెప్తే ఎట్లా అండి, మౌఖికంగా చెప్తే ఎట్లా? 4% తో వీళ్ళు అంగీకారం కుదిరినట్టు చూపించగలరా? ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇస్తారు? మొదటికే మోసం వచ్చే పనులు ఎందుకు చేస్తారు? కాంది పోంది చెప్పడమే తప్ప అందులో పని జరిగే మార్గం అయితే లేదు. 4% ఎట్లా ఎవరు వద్దంటారు? రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రజలకు భారం పడదు, ప్రజల మీద భారం తగ్గుతుంది అంటే ఎవరు వద్దంటారు? ఇంకా షబాస్ అంటారు కదా. ఆ పనులేవి జరగకుండా నోటి మాటగా చెప్పి మొదటికే మోసం తెచ్చే ప్రయత్నం తప్ప ఇల్లు జరిగిందేం లేదు, ఒరిగిందేం లేదు. రాష్ట్ర మానవతరాయ్ గారు ముఖ్యంగా వ్యవహారం ఎట్లుందంటే, ఇప్పుడు వాళ్ళు వెనకడికి ఎవడో ఒంగోలేక మంగళవారం అన్నట్టు, అట్లనే ఇయ్యలేక మంగళవారం అన్నట్టు ఉంది కథ. ఇప్పుడు అది తీసుకోండి, వెనక్కి తీసుకోండి. అది అసలు ఎట్లా మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు సబ్జెక్టే తెలియదు, నువ్వేదో మాట్లాడుతున్నావు. మంగళవారం అన్నాడు ఎవడో ఒకడు, ఒంగోలేక మంగళవారం అన్నాడు. అవును, వంగలేక మంగళవారం అన్నాడు, తప్పేముంది? అవును, వంగోలేక మంగళవారం బద్దకస్తుడు, మంగళవారం అని చెప్పి సబ్జెక్ట్ లేదా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. విషయం ఏంటంటే ఆగండి, దయచేసి టాపిక్ అంతా వేరే విషయాలపై డైవర్ట్ అయిపోద్ది. దయచేసి ఆపండి. ఇప్పుడు మానవతరాయ్ గారు, అప్పు కావాలి అంటే కొన్ని చెప్పినప్పుడు అవి చూపించాల్సి ఉంటది. వాళ్ళు కొన్ని నిబంధనలు కూడా పెడతారు, ఎలా కడతారు ఏంటి. సుమిత్ర చెప్పడం రాలేదు, ఆమె సబ్జెక్ట్ తెలియదు. నేనేమంటా అన్ని 5 లక్షల కోట్ల రూపాయలు చెప్పాలంటే మాట్లాడు, శాస్త్రీయబద్ధంగా మాట్లాడు, మాట్లాడండి, మాట్లాడకు, సుత్తి మాట్లాడకు, ఇలా వద్దు. అన్ని రాష్ట్రాలకు ఇదే రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 5 లక్షల కోట్లు ఇచ్చింది. ఏముంది మరి, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది, సమగ్ర ప్రణాళిక ఇచ్చింది. అంటే ప్రణాళిక ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు ఆమోదం కాకముందే భూసేకరణ చేస్తారా? ఏం మాట్లాడతారండి? ఇక్కడ కూర్చొని టీవీల ముందు కూర్చొని అబద్ధాలు ఆడతారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే కేంద్ర ప్రభుత్వం గతంలో పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం అంటే ఎకరా పంటకి 50,000 ఆదాయం వస్తే 1,50,000 ఖర్చు అయ్యి, అంటే తలా తోకా లేనటువంటి ప్రాజెక్టుకి 80,000 కోట్లు ఇతర ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 2.5 లక్షల కోట్లు ఉత్త కాగితం ద్వారానే రుణాలు ఇచ్చారు వీళ్ళు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమగ్రంగా కాంగ్రెస్ మాట్లాడుతుంటే అడ్డుపడుతున్నారు. పిల్లల రాజకీయాలు దిగజాడు రాజకీయాలు చేయకండి డిబేట్ లో కూర్చొని మాట్లాడేటప్పుడే మాట్లాడారు. ఇప్పుడు టిఆర్ఎస్ తోడు దొంగలు ఇద్దరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని సక్రమంగా అప్పచెప్పిన డబ్బులు ఇవ్వడానికి మనసు ఒప్పదా? అంటే కుట్ర లేదా? ఐఆర్ఎఫ్సి ఇచ్చిన అంటే మిగతా రాష్ట్రాలకు కూడా ఇచ్చింది, ఎక్కడ కూడా 7.5 అనేది ఏదో చూపిస్తోంది. అయితే మనకు 4% అనే దానికి సంబంధించి 4% వస్తే డెఫినెట్గా కూడా అది అందరూ శభాష్ అనాల్సినటువంటిదే నిజంగా కూడా. సో ఇటువంటి టైంలో 4% అన్న దానిపైన ఎటువంటి లెటర్ బయటికి రావట్లేదు. చెప్పండి, అమర్నాథ్ గారు, అది కాదు, కొంచెం ఓపిక్ గా ఉంటే వాస్తవాలు తెలకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఆయన సూచాయిగా అన్నారు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మనకు వడ్డీ తగ్గుతుంది అంటే 4%, 5% అనేది. కానీ ఏదైనా 7.20% ప్రభుత్వం కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ ఇస్తున్నాయి.
కాబట్టి కొన్ని బ్యాంకులు అదనంగా కూడా ఇస్తాయి. కాబట్టి మేము ఏమంటున్నాం, 50 అంటే మీరు అంగీకరించారు, 50% మేము భరిస్తాం, 50% మీరు భరించండి అన్నారు. మంచిగానే ఉంది. నిధులు విడుదల చేసే సాయానికి వచ్చేసరికి అనేక కొర్రులు పెట్టిన అదే అంటున్నా, లోన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా మిగతా వాళ్ళందరికీ ఇచ్చేశారు అని నేరుగా వాళ్ళ ఖాతాలో పడే విధంగా. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసి ఎస్క్రో అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పడవు, కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో పడవు అవి. మూడో వ్యక్తి బ్యాంక్ ఖాతాలో పడితే మన బ్యాంక్ ఖాతాలు జమ అయిన వాటిని మనం విత్డ్రా చేసుకోవాలి. అంటే ఎంత సమయం వృధా చేస్తాను కావాలని చెప్పేసి వీళ్ళు. అయితే మానవతరాయ్ సార్, ఒక 5 లక్షల కోట్లు విడుదల చేసినప్పుడు ఎందుకు ఈ విధానాన్ని పాటించలేదు, ఎందుకు పాటించలేదు, తెలంగాణ పట్ల ఎందుకు ఈ పాటిస్తే? అందుకే మేమేమంటాం అంటే మానవతరాయ్ గారు ఒక చిన్న క్వశ్చన్, మీరు నిరభ్యంతర పత్రం ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు ఆగింది? మొన్న 15వ తేదీకి తెచ్చుకుంటాం, అది 8%, 10%. ఓకే, ఎందుకంటే మా దగ్గర 30-40 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి ఉంటది. దాని ద్వారా పెట్టి వేరే దగ్గర. మానవతరాయ్ గారు మొన్న 15వ తేదీ వరకే నిధులు రావాల్సి ఉండే, రాలేదు, అవునా? సో ఈ క్రమంలో ఇందుకు వెయ్యట్లేదు, ఇందుకు డిస్బర్స్ చెయ్యలేదు అన్నటువంటిది ఫలానా రీజన్స్ అయితే చెప్తారు కదా, ఆ రీజన్స్ ఎక్కడా చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. అవును, 100%. రేవంత్ రెడ్డి గారు పోవటం, వీళ్ళు పోయి వెనక్కి పోయి ఆ మధ్య మంత్రులు వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు కదా, అంటే ఎందుకోసం ఆగాము? వీళ్ళకి రాజకీయం చేయడం రావట్లేదు. నిధులు ఇస్తే ఎవరికి పేరు వస్తుంది? రెండింటికి వస్తుంది, కాంగ్రెస్ కి వస్తుంది, బీజేపీకి వస్తుంది. అసలు తెలంగాణ అంటే ఇష్టం లేదు వీళ్ళకి. పాకిస్తాన్ తో పోలుస్తున్నారు. నరేంద్ర మోడీ ఒక పక్క తల్లిని చంపి బిడ్డను బతికేయాలంటాడు, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెంటలోడు వచ్చి ఇక్కడికొచ్చి తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు. ఈ విధంగా తెలంగాణ మానవతరాయ్ గారు చూద్దాం. ఇవాళ ఇప్పుడు సీఎం గారు అయితే ఢిల్లీకి పోతున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తారు, ప్రధాని కూడా కలుస్తారట. ఎస్బీఐ గురించి కావచ్చు, మెట్రో నిధులకు సంబంధించి కావచ్చు మాట్లాడతారు అని అంటున్నారు. దీని తర్వాత క్లారిటీ వస్తుందేమో చూద్దాం, అట్టుండి కానీ ఇట్టుండి కానీ. అయితే ఈసారి ఇచ్చేటువంటి క్లారిటీ ఆన్ పేపర్ ఇస్తే బాగుంటుంది. ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా వాళ్ళది కూడా మేము అడ్డుకోలేదు అని ఓ నోటి మాటగా చెప్పడం కాదు, ఎవరైనా కూడా దేనికోసం ఎందుకోసం అనేది ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే జనాలకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. మానవతరాయ్ గారు, అమర్నాథ్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.